తెలుగుదేశం ఎమ్మెల్యే నెహ్రూ గారు తిరుపతి తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని సన్నిధిలో చనిపోవటం అదృష్టం, వాళ్ళు అదృష్టం చేసుకున్నారు అన్నారు. చర్చిలో అయినా, మసీదులో అయినా, గుడిలో అయినా సరే ఒక వ్యక్తి ప్రాణం పోతే మంచిది అనేది, ఎందుకంటే దేవుడిని నమ్మేవాడు మంచిదని మనం నమ్మాలి. యూ విల్ బి పీస్ఫుల్. ఎందుకంటే నువ్వు దేవుని మొక్కుతూ ఉంటావు, నేను చచ్చిపోయిన పరలోకం తీసుకెళ్ళమని ఏదో చెప్తావు, నమ్ముతావు, అయిపోయింది, ప్రశాంతమైన సాగు చేస్తావు. కాబట్టి దైవ సన్నిధిలో మరణం అనేది మంచిది. అంతేగాని దైవ సన్నిధిలో తొక్కిసలాట చచ్చిపోతే, దైవ సన్నిధిలో చచ్చిపోతే మంచిది అంటారా? వాళ్ళు ఎంత నరక యాతన అనుభవించుంటారు. కుతికి మీద కాలేసి తొక్కుకుంటూ పోతుంటే ఆ నొప్పికి భరించలేక ఊపిరాడక చిత్రహింసలు పెట్టి చచ్చిపోతే, మీరు పశువులు తొక్కినట్టు తొక్కుకుంటూ పోతుంటే వాళ్ళని ఆ కుతికి మీద ప్రాణం ఊపిరాడకి చచ్చిపోయారు వాళ్ళు. అది యాక్చువల్గా మరణం కాదు, హత్య చేసి మీరు దైవ సన్నిధిలో చచ్చిపోతే మంచిది, అదృష్టం అంటారా? సరే, ఒకవేళ దైవ సన్నిధిలో చచ్చిపోవడం మంచిదైతే మీరు ఈ విఐపి ట్రీట్మెంట్ ఎందుకండి? వాళ్ళని కూడా లైన్లో కూర్చోబెట్టి, లైన్లో నిలబెట్టి నడిపిస్తే ఆ ఎండకి మూర్చిపోయిన వాళ్ళు, ఫిట్స్ వచ్చిన వాళ్ళు, ఆ డబ్బులున్న వాళ్ళు కూడా చచ్చిపోతే దైవ సన్నిధిలో మంచిదే కదా. దేవుని కోసం కష్టపడటం, చనిపోవడం అనేది అదృష్టమైనప్పుడు డబ్బులున్న వాళ్ళని ఎందుకు మీరు దురదృష్టవంతులు చేస్తున్నారు? వాళ్ళని కూడా అదృష్టవంతులు చేయండి. వాళ్ళని కూడా విఐపి ట్రీట్మెంట్ ఎత్తిపడేసి అందరు లైన్లో నిలబెట్టండి. బతికిన వాళ్ళు బతుకుతారు, చచ్చిపోతారు. అదృష్టం వచ్చింది వాళ్ళ అదృష్టాన్ని మనం ఎందుకు తీసేయాలి? ఇంకా వీళ్ళందరికీ నిజంగా దేవుడి భక్తి ఉందో లేదో అప్పుడు తెలిసిద్ది. చంద్రబాబు నాయుడు గారు కూడా లైన్లో నిలబడ్డాలనుకోండి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మొత్తం తెలిసిపోయింది కదా, వీళ్ళకి విఐపి ట్రీట్మెంట్ ఎత్తేస్తాయి. టీటీడీ చైర్మన్ కూడా దైవ నిర్ణయం అన్నాడు, నరబలి అని చెప్పి. సరే పోనీ ఎవరిని నరబలి ఇమ్మన్నారు? శూద్రుడిని నరబలి ఇమ్మన్నారు. శూద్రుడిని ఎందుకు చంపమన్నారు? పేదోడనే కదా శూద్రుడు. జోగిని వ్యవస్థ అని చెప్పి దళితురాలను తీసుకెళ్లి సెక్షువల్గా అబ్యూస్ చేసేవాళ్ళు. చాలా మంది నిప్పుల్లో నడుస్తుంటారు కదా, అంత పేదవాళ్ళే చేస్తుంటారు. అంత పేదవాళ్ళు, నిరక్షరాస్యులు వీళ్ళు చేస్తుంటారు. అంతా ఏ రోజైనా సరే ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మినిస్టరు, అంబానీ, రతన్ టాటా, లక్ష్మీ మిట్టలు, సుందర్ పిచ్చయ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే నిప్పుల్లో నడిచారా? చదువురాని యాదయ్య, పుల్లయ్య, ఎల్లయ్య, మల్లయ్య చెప్పులు లేకుండా నిప్పుల్లో నడిచేది వీళ్ళు. అదేమంటే అది అదృష్టం అని చెబుతున్నారు వాళ్ళు. కర్ణాటక యాంటీ బ్లాక్ మ్యాజిక్ అండ్ సూపర్స్టిషన్ యాక్ట్ తీసుకొస్తే గొడవ చేశారు. ఇది మహారాష్ట్ర చేసింది, యాంటీ బ్లాక్ మ్యాజిక్ అండ్ యాంటీ సూపర్స్టిషన్ యాక్ట్ అని. మా ఆచారాలని, మా మూఢనమ్మకాలని మీరు వ్యతిరేకంగా చట్టాలు తెస్తున్నారని చెప్పేసి మళ్ళీ అదో గోల. కులం, మతం పక్కన పెడితే నిరక్షరాస్యత ప్రధాన కారణం. ఇంట్లో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇది మీద కాలేసి తొక్కి చంపేసి వాళ్ళని అదృష్టం అని చెప్పడం అంత అన్యాయం అది.